ప్రతిసారి మీ ఇంటి దగ్గర ప్రాబ్లం అయితే చూసుంటారు. అయితే వాటర్ ట్యాంక్ ఫిల్ అయ్యి వాటర్ వేస్ట్ అవటం, లేదంటే సడన్ గా వాటర్ అయిపోవడం. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. దట్ ఈస్ వాటర్ లెవెల్ ఇండికేటర్ విత్ వాటర్ కంట్రోలింగ్. ఫస్ట్ అయితే రిజల్ట్ చూసేయండి. హియర్ ఇట్ ఈస్. ట్యాంక్ లో ఎంత వరకు వాటర్ ఫిల్ అయింది అంటే ఇక్కడ మీకు డిస్ప్లే లో కనిపిస్తుంది కదా, ఎంత పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉందన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. వాటర్ కంట్రోలింగ్ అంతా కూడా ఒక 80% వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మోటార్ ఆఫ్ అయిపోయేలాగా, 80% కన్నా వాటర్ లెవెల్ తక్కువగా ఉంటే మోటార్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేలాగా నేను ఇక్కడ కోడింగ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిస్ప్లే మీకు ఏం కనిపిస్తుంది, వాటర్ లెవెల్ ఎంత వాటర్ మనకి అక్కడ ఉంది అన్నది ఆ లెవెల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్ 80% వెళ్ళగానే మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది. సో 80% వరకు వచ్చే వరకు కూడా ఆ మోటార్ అనేది ఆన్ గా ఉంటుంది. వాటర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నప్పుడు మోటార్ అనేది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ డిస్ప్లే లో చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం నేనైతే ఆర్డినో నానో మైక్రో కంట్రోలర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలానే అల్ట్రాసోనిక్ సెన్సార్, రిలే మాడ్యూల్, మోటార్ అండ్ ఒక ఓఎల్ఈడి డిస్ప్లే కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓఎల్ఈడి డిస్ప్లే ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే వాటర్ లెవెల్ ఎంత వరకు ఉంది అండ్ మోటార్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో ఇండికేషన్ కి మనం ఇక్కడైతే యూజ్ చేస్తున్నాము. సో వన్స్ సర్క్యూట్ డయాగ్రామ్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ప్రోగ్రామ్ ఎలా చేశానని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆర్డినో నానోలో ప్రోగ్రామ్ చేయాలి అంటే ఆర్డినో ఐడి టూల్ అయితే యూజ్ చేస్తాము యాజ్ యూజువల్. సో ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఇక్కడ మీరు కోడ్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కోడ్ అండ్ సర్క్యూట్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. లేదు అంటే మీకు డైరెక్ట్ గా మెయిల్ చేస్తే నేను మీకు పంపిస్తాను. కోడ్ అంతా వెరిఫై చేసి పోర్ట్ సెలెక్షన్ చేసుకొని ఆర్డినో నానో డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ అప్లోడింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రిజల్ట్ ఎలా ఉందన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు ట్యాంక్ లో వాటర్ లెవెల్ ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ డిస్ప్లే లో కనిపిస్తుంది. సో నేను 80% వాటర్ లెవెల్ వరకు మోటార్ ఆన్ లో ఉండాలని అయితే నేను ప్రోగ్రామ్ ఇచ్చుకున్నాను. దట్ మీన్స్ ఒక 80% కన్నా లో అయినా కానీ వాటర్ లెవెల్ అనేది అంటే మోటార్ అనేది ఆన్ అయిపోద్ది. ఎప్పుడైతే 80% కి రీచ్ అయిందో సో అంటే మోటార్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు రియల్ లైఫ్ లో కూడా వర్కౌట్ చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్న నాన్ కాంటాక్ట్ అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే 0 to 8 మీటర్స్ వరకు అయితే మీకు పనిచేస్తుంది. వాటర్ లెవెల్ ఎంత ఉంది అన్నది దీని నుంచి సిగ్నల్ తీసుకొని ఆర్డినో నానోలో ప్రాసెస్ చేసి అండ్ ఓఎల్ఈడి డిస్ప్లే చేయొచ్చు. అండ్ ఓఎల్ఈడి లో కొంచెం పెద్ద సైజ్ తీసుకొని మనం దానిలో డిస్ప్లే చేసుకోవచ్చు హ్యాపీగా. సేమ్ థింగ్ మనం యూస్ చేస్తున్న రెగ్యులర్ మోటార్ ని ఇక్కడ యూస్ చేస్తున్న రిలేకి అయితే కనెక్ట్ చేయొచ్చు. వన్స్ ట్యాంక్ లెవెల్ ఒక 50% కో 60% కో 70% కో రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ గా మోటార్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఆ 60% కన్నా లెవెల్ కొంచెం తగ్గినా గానీ అన్ని మోటార్ ఆన్ అయ్యి 60% ఫీల్ చేస్తుంది. ఇలా అయితే మనం కంట్రోలింగ్ కి మనం కోడింగ్ ఎలా చేసుకుంటాం. జస్ట్ దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయండి. ఇన్ కేస్ నంబర్ కాల్ అవ్వకపోతే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ కి అయితే మెయిల్ చేయండి. కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్. బాయ్.